ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ నానగోని గారిని స్వాగతం పలుకుతుంది. వీరు బీసీ ఉద్యమకారులు. దశాబ్దాలుగా బహుజన ఉద్యమాలను ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. కాంశీరామ్తో తిరిగిన అనుభవం ఉంది. సార్, ఇప్పుడు తెలంగాణలో బీసీ రాజకీయం చాలా వేడెక్కుతుంది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సీట్కి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మీరు ఏదైతే ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటము అనేది నిజంగానే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకనంటే ఒక రాజ్యసభ సీటు అనేది అత్యున్నతమైనటువంటిది. సడన్గా రాజీనామా చేసేటప్పటికీ అందరూ దీని వెనకాల అసలు అంతర్యం ఏంటిది, అసలు ఎందుకు రాజీనామా చేసిండు అనే విషయాలు అంతుచిక్కని సమస్యలాగా అందరూ కూడా చర్చలో ఉంది. మరి నేను అనుకునేది ఏందనంటే, ఈ సడన్గా రాజీనామా చేసిండు అని అంటే దీని వెనకాల ఒక బలమైనటువంటి కారణమే ఉంది అని అనుకుంటున్నాను. దానికి ఒక ప్లాన్ ప్రకారమే ఢిల్లీ స్థాయిలో ఏదో జరిగే ఉంటుంది. లేకపోతే మామూలుగా ఏదో ఒక అంశం మీద వ్యతిరేకించి ఒక అంశానికి సంబంధించి పోరాటం చేయాల్సి వస్తే దానికి రాజ్యసభ సీటు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. రాజ్యసభ సభ్యునిగానే అసలు ఏ సమస్య మీదనైనా పోరాటం చేయొచ్చు, ప్రజలలోకి వెళ్ళొచ్చు, ఎట్లయినా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తిగా, వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తిగా మరి అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కూడా కొంతమంది రాజీనామా చేయటం జరిగింది. వెంకటరమణ లాంటి వ్యక్తి, అదేవిధంగా బీడా మస్తాన్ రావు లాంటి వ్యక్తులు కూడా రాజీనామా చేయటం జరిగింది. వాళ్ళంతా రాజీనామా చేసి మళ్ళీ టీడీపీ ద్వారానే మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చే విధంగా ఏమన్నా ఒప్పందం జరిగిందా? కాబట్టి మరి వీరు కూడా అక్కడి నుంచే ఎన్నికైనరు కాబట్టి అలాంటి ఒప్పందం ఏమైనా ఉందా? అంటే వాళ్ళతోటి కాకుండా ఇంకా ఏదో బలమైన కారణం ఉంటుంది. వాళ్ళంటే తెలుగుదేశం పార్టీలోకి పోవటానికి అవకాశం ఉంది. కానీ ఆర్ కృష్ణన్న తెలుగుదేశం పార్టీకి పోవటానికి అవకాశం లేదు. కాబట్టి దీని వెనకాల ఏదో ఒకటి అక్కడ ఒక ప్లాన్ అయితే జరిగి ఉంటుందనేది మరి నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇది మామూలు విషయం అయితే కాదు. ఇది సింపుల్‌గా ఆషామాషిగా ఏదో రాజీనామా చేసొచ్చి నేను ఏదో ఒక సమస్య మీద పోరాటం చేయబోతున్నాను, నాకు ఫ్రీగా ఉంటుంది, అందులో సమయము దొరకటం లేదు, వృధా అయిపోతుంది అని ఇయన్నీ మాట్లాడినప్పటికీ అవన్నీ మామూలే అనిపిస్తుంది. ఎందుకనంటే అట్లాంటప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలకే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఒక ఉద్యమ నేతగా ప్రజలల్లోనే తిరగాలి, చేయాలి, ఒక దీర్ఘకాలిక లక్ష్యంతోటి పనిచేయాలనుకున్నప్పుడు అసలు ఏ పార్టీకి వెళ్ళకుండానే అదే విధంగా గతంలో పనిచేసినట్టుగానే పనిచేస్తే బాగుండేది. కానీ మరి ఆ పార్టీలకు పోయి ఒక 2 సంవత్సరాలు ఉండి, అంతకుముందు వేరే పార్టీలోకి పోయి ఉండి, ఇప్పుడు సడన్‌గా ఏదో టైం దొరకటం లేదు అని మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదేమో! అది దానికి అసలు సమస్య కాదేమో అనేది మరి నాకనిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సీట్కి రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికని అంటున్నారు. వారు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? నాకు తెలిసి కృష్ణయ్య గారి అనుభవాన్ని బట్టి కృష్ణయ్య గారు కొత్త పార్టీ పెట్టే అవకాశం అయితే లేదు. గత 40 సంవత్సరాల నుంచి నేను వారిని చూస్తున్నటువంటి విషయాన్ని గనక చూసినప్పుడు మరి నాకైతే నమ్మకం కలగటం లేదు. ఎందుకనంటే మాకు అనేక రకాలైనటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి. 1986లోనే మేము మురళీధర్రావు కమిషన్ రిపోర్టు 25% నుంచి బీసీల రిజర్వేషన్లను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 44% పెంచడం జరిగింది. అప్పుడే మేమందరం కూడా ఏందనంటే నేను కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి వేరే వాళ్ళందరూ కూడా బయటకొచ్చేసి ప్రో రిజర్వేషన్ ఉద్యమం చేసి సమసంగ్రామ పరిషత్ అని ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమము, రాష్ట్ర బంధులు మొత్తము ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్టీ రామారావు 44% పెంచితే యాంటీ రిజర్వేషన్ మూవ్‌మెంట్ జరిగింది. అది ఉద్యమం అయిపోయిన తర్వాత అప్పుడు మేమందరం కలిసి అసలు అస్సాం గణ పరిషత్ అని ఒకటి ప్రఫుల్ల కుమార్ మహంతా అనుకుంటాను. ఆయన
అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఒక కొత్తగా పార్టీ పెట్టి స్టూడెంట్సే అసలు విద్యార్థులే ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భం మేమున్న కాలంలోనే 86, 87లోనే జరిగింది. మేము అప్పుడే ఆర్. కృష్ణన్న గారికి చెప్పటం జరిగింది. మనం అంతా కలిసి అసలు ఈ ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి బీజాలు వేయాలి. మనం ఒక కొత్త పార్టీ పెడదాము అని, అదేవిధంగా వై. శంకర్ అని మేము అదేవిధంగా అన్నీ లెఫ్టిస్ట్ నుంచి వచ్చినటువంటి సంఘాల నుంచి బయటకొచ్చినటువంటి బీసీలందరం కలిసి ఒక టీమ్‌గా బలంగా ఉన్నాం. మేమందరం కలిసి ఒక ప్రతిపాదన చేసినప్పుడు నిజంగానే పెడదాము, ఆలోచిద్దాము, దాని గురించి అందరితోటి మాట్లాడదాము అని ఆ విధంగా చెప్తూ నెలలు తరబడి దాన్ని వాయిదా వేస్తూ పెట్టనని చెప్పడు, పెడుతున్నాము, ఆలోచిద్దాము, కూసుందాము, మాట్లాడుకుందాము అని చాలా నెలలు ఆయన వెంట ఉండటం జరిగింది. ఈలోపే కొన్ని నెలలు గడవటంతోటి ఇగ మాకు అర్థమైందేందనంటే శంకరు, నేను అందరం గూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన లా కాలేజ్ హాస్టల్‌లో ఉన్నప్పుడు, ఆ హాస్టల్ రూమ్‌కెళ్ళి ఉదయం మధ్యాహ్నం కాంగానే ఎళ్ళిపోయి అక్కడే కూర్చొని పార్టీని పెడదాము, బలంగా ఉంది అని మేమంతా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. కానీ అది పొడిగింపు జరిగి పార్టీ పెట్టే పరిస్థితి కనిపించలేదు. ఇంక అప్పుడు మేమందరం గూడా ఆల్టర్‌నేటివ్‌గా ఈలోపే బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడైతే మేము అందులో రావటం, బహుజన్ సమాజ్ పార్టీని మేమే కాంశీరామ్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొనొచ్చి, ఆ సందర్భంలోనే ఓట్ హమారా రాజ్ తుమారా నై చలేగా అనే నినాదంతోటి నార్త్ ఇండియాలో మారుమోగుతుంటే, ఇది మనకు రిలేటెడ్‌గా ఉంది అని ఇక మేము శంకరు, నేను అందరం కలిసి ఇంకా ఇక్కడున్నటువంటి బొజ్జా తారకము, బిఎస్ఏ స్వామి, సుందరయ్య యాదవ్‌లతో కలిసి ఢిల్లీకి 24 మంది వెళ్ళి, ఆ పార్టీని ఇక్కడ వ్యవస్థాపన జేసినటువంటి పరిస్థితుంది. అంటే అది మాకొక అనుభవం అయింది. ఆ తర్వాత గూడా మరి నాకు దెలిసి బీసీ సంక్షేమ సంఘాన్ని నడుపుతున్నటువంటి కాలంలోనే చాలామంది ఆ సంఘంలో ఉన్నవాళ్ళు గూడా, "అన్న నువ్వు పార్టీ పెట్టాలే, ముఖ్యమంత్రి గావాలి, మంచి సమయం ఉంది" అని చాలామంది అందులో ఉండి అడిగిన వాళ్ళు గూడా ఉన్నారు. ఆ విషయాలన్నీ నాకు దృష్టిలోకి గూడా వచ్చాయి. వాళ్ళతోటి గూడా పార్టీ పెడదాము, మనం చేద్దాము, ఏదో ఒకటి చేద్దాము అని వాళ్ళతోటి పార్టీకి సంబంధించినటువంటి వివరాలను సేకరించండి, లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్‌కి సంబంధించినయి మాట్లాడండి అని వాళ్ళతోటి కూడా చాలా సందర్భాలు చెప్పినటువంటి విషయాలు గూడా ఉన్నాయి. మళ్ళా తీరా దగ్గరికొచ్చేటప్పటికి పార్టీ స్థాపనకు సంబంధించి మళ్ళీ మానివేయటం, దాన్ని ఊసే ఎత్తకపోవటం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సార్లు ప్రెస్ మీట్లు, అనేక మీటింగులు, సమావేశాల్లో ఈయన పాల్గొన్నప్పుడు గూడా, మా సత్తా చూపిస్తాము, మేము త్వరలోనే పార్టీ పెట్టబోతున్నాము, కాంగ్రెస్‌ను ఓడిస్తాము, మీరు సీట్లియ్యకపోతే మేము పార్టీ పెట్టే మిమ్మలను ఓడిస్తాము, టీడీపీ టికెట్లు ఇవ్వకపోతే మిమ్మలను ఓడిస్తాము, మా సత్తా చూపిస్తాము అని చాలా సంవత్సరానికి ఓ 2, 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి, మేము త్వరలోనే పార్టీ పెట్టబోతున్నాము, అదేవిధంగా మేమంతా కలవబోతున్నాము అని ఆ విధంగా గూడా స్టేట్‌మెంట్లు ప్రతి సంవత్సరం గూడా ఇచ్చినటువంటివి గూడా మేము జూశాం. అదేవిధంగా మరొక సందర్భంలో నేను బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టి, ఈ రాష్ట్రంలో పెద్ద మూవ్‌మెంట్ తీసుకొనొచ్చి, మహాత్మా జ్యోతిరావు పూలే రాజ్యాధికారము 85% మేము, బీసీలు 50% ఉన్నాము అని పెద్ద మొత్తంలో రాష్ట్రమంతా సుడిగాలిలాగా తిరిగి శిక్షణా తరగతులు పెట్టి, మొత్తం సమీకరించి చేస్తున్న కాలంలోనే, కొండ లక్ష్మణ్ బాబూజీ గారితో కలిసి పనిచేస్తున్న కాలంలోనే మరి ఒక పార్టీలాగా ఒక బలమైన దాన్ని తీసుకొద్దాము అని ఒక ప్రయత్నం జరిగినప్పుడు బాబూజీ, బాలగౌడు అదేవిధంగా కొంతమంది ముఖ్యులం అందరం కలిసి ఆర్. కృష్ణన్న గారినే అధ్యక్షునిగా పెట్టి, అవసరమైతే ఆయననే ముఖ్యమంత్రిగా పెట్టి, మేము అందరం బ్యాక్‌గ్రౌండ్‌గా ఉండి పనిచేద్దాము అని గతంలో ఒక సందర్భంలో వచ్చినప్పుడు చర్చ జరిగింది. దానికి ఒక కమిటీ గూడా వేయటం జరిగింది. ఆ కమిటీ జిల్లాలన్నీ గూడా తిరిగిన తర్వాత ఒక మంచి మూవ్‌మెంట్ తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొదటి ప్రయత్నంగా నల్గొండ జిల్లాలో బాబూజీ, నేను, కృష్ణయ్య గారు, బాలగౌడు అందరం, శేషంరాజు ముఖ్యమైన నాయకులం అందరం నల్గొండలో మొదటి మీటింగ్ పెట్టాము. అక్కడే కొంచెం చిన్న సంఘటనలు జరగటంతోటి ఇంకా కొంచెం అక్కడ అనార్గనైజ్డ్‌గా ఉండటంతోటి తర్వాత జరిగే మీటింగులన్నీ గూడా వాయిదా పడ్డాయి. అంటే పార్టీ పెట్టడానికి వచ్చిన లక్ష్యం, సందర్భం వచ్చినప్పుడల్లా ఆర్. కృష్ణన్న ఎందుకో మరి దాన్ని కొంచెము మళ్ళీ ఆ సమయం వచ్చి తీరా దగ్గరికొచ్చేటప్పటికి ఇంకా దాంట్లో నుంచి మళ్ళీ రాకపోవటం, మీటింగ్‌లకు హాజరు కాకపోవటం ఇవన్నీ గూడా మేము చూసాం.
మరొక సందర్భంలో ప్రజారాజ్యం పార్టీ రావటానికి ముందు మరి గోపాలరావు గారు, రోషయ్య గారు, డీసీ రోషయ్య గారు, దానం గారు, మేము అందరం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది అని ఇంకొక సందర్భంలో మళ్ళొక 2, 3 సంవత్సరాల తర్వాత మేమందరం కలిసి పార్టీ పెడదాము అని పెట్టి మీటింగులు పెడితే అంత పెడదాము, చేద్దాము అని అంత దగ్గరికొచ్చే టైమానికొచ్చేటప్పటికనే మళ్ళీ ఆ సమయంలో చిరంజీవి గారు పార్టీ పెట్టబోతున్నాడు అని ఆ సందర్భంకొచ్చేటప్పటికి మళ్ళా ఏదో కారణంతోటి కృష్ణన్న మళ్ళా ఇనాక్టివ్ అయిపోవటము, మళ్ళీ కొంచెం దూరంగా ఉండటము అనేది జరిగింది. అంటే ఒక అకేషన్ అంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకమై ఒక పార్టీ పెడదాము అనే నిర్ణయానికొచ్చినప్పుడల్లా అన్న కొంచెము మళ్ళీ ఆ సమయానికొచ్చేటప్పటికి డీలా పడిపోయినటువంటి వాతావరణాన్ని కూడా చూడటం జరిగింది. ఇంకా కొన్ని ఇంకా మళ్ళా ఓ 2, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాసాని జ్ఞానేశ్వరు మా ద్వారా అంటే బీసీ మీటింగులలో చాలా సార్లు మేము యునైటెడ్ ఫ్రంట్‌లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేనే పిలిచి మీటింగులలో పాల్గొని అందరం కలిసేవాళ్ళం అన్ని సంఘాలు. ఆ సందర్భానికొచ్చినప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈళ్ళందరూ కలిసినప్పుడు మళ్ళీ పార్టీ పెడదాము, బలంగా ఉంటుంది. ఇంకెంతకాలము ఈ 2 అగ్రకులాల పరిపాలన కాబట్టి దీనికి వ్యతిరేకంగా రావాల్సిందే అని కాసాని జ్ఞానేశ్వర్ కొంచెము అగ్రెసివ్‌గా ముందుకు రావటం జరిగింది. వచ్చినప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంకా కొంతమంది చాలా జిల్లాల నుంచి కూడా వాళ్ళు వెహికల్లేసుకొనొచ్చి తాజ్‌మహల్ హోటల్‌లో రూములు తీసుకొని, హ్యాబిట్స్ తాజ్‌మహల్ హోటల్‌లో అక్కడ ఆర్. కృష్ణయ్య గారిని, నన్ను, కాసాని జ్ఞానేశ్వర్‌ని పిలిచి, ముందుగా మీరు ఈ రాష్ట్రంలో మార్పు జరగాలంటే మీరు ముగ్గురు ఏకమైతే మీరు ఒక ఆలోచనకు రండి, ఒక అంగీకారానికి రండి. మీరు అంగీకారానికొస్తే మేమందరం జిల్లాలలో ఉన్నోళ్ళందరం మేము ఆటోమేటిక్‌గా అయిపోతాము. ఒక మార్పు జరుగుతుంది అని ఒక 2, 3 రోజులు వరుసగా తాజ్‌మహల్ హోటల్‌లో చర్చలు జరిగాయి. చర్చలు జరిగి అప్పుడు ఆర్. కృష్ణన్న గారిని అధ్యక్షునిగా పెట్టాలి అనే నిర్ణయానికి రావటం జరిగింది. మరి ఆర్. కృష్ణయ్య గారు అధ్యక్షుడైతే డబ్బు వ్యవహారాలన్నీ ఎవరు ఖర్చు పెడతారు అనేటప్పటికి ఇంకా అది ఒక సమస్యగా రావటం జరిగింది. కాసాని జ్ఞానేశ్వరు గారు చాలా పాపం లిబరల్‌గా చాలా ముందుకు వచ్చి డబ్బయితే నేను ఖర్చు పెడతాను. మరి మరి నేను గూడా అందులో కీలక పాత్ర పోషించాలి నేనన్నప్పుడు కొద్దిగా ఈ ఆర్. కృష్ణన్నకు మన కాసాని జ్ఞానేశ్వరికి మధ్యల కొంచెము అంటే పొంతన అంటే అంగీకారం ఏకాభిప్రాయం కుదరక 2, 3 రోజులు సిట్టింగేసి ఇంగా ఆ విధంగా చర్చలు జరిపినా అది ఒక కొలిక్కి రాలేదు. మళ్ళీ అప్పుడు కొంచెం మళ్ళీ డిలే అయిపోయి మళ్ళా అది విఫలమైపోయినటువంటి పరిస్థితుంది. అంటే ఆ విధంగా వచ్చిన అవకాశం వల్ల ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడల్లా అసలు పార్టీ రావాలి, పార్టీ పెట్టాలి, మంచి సమయముంది, ఢీకొందాము. ఉత్తర భారతదేశంలో ములాయం సింగు, లాలూ ప్రసాదు అదేవిధంగా చాలామంది పార్టీలు పెడుతూ వాళ్ళు అధికారంలోకి గూడా రావటం జరిగింది. కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి పార్టీని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ జరిగినా మనం ఏం చేయలేకపోతున్నాము అనేది ఇక్కడ జరిగి ఒక అంగీకారానికొచ్చి ఇక పెడదాం, చేద్దాము అన్నప్పుడల్లా అది ఏదో రకంగా కొంచెము దానిలో ఇనాక్టివ్ కావటము అనేది ఇయన్నీ మేము కళ్ళారా చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ చూసినప్పుడు ఇంకా ఇప్పుడు పార్టీ పెడతాడనే నమ్మకం అయితే నాకు లేదు.